స్వీటీ అభిప్రాయం విన్నారు కదా, నా కూతురు నాతోనే ఉంటుంది. అది కాదండి, అది చిన్నపిల్లండి. మీరేదైనా తేల్చుకోవాలనుకుంటే కోర్టులో తేల్చుకోండి. సకల, నీకు ఫోన్. ఎవరో కొత్త నెంబరు. హలో, ఏంటి సకల? ఎవరిని ముంచడానికి ఎలాంటి కుట్రలు చేస్తున్నావు? హలో, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఎవరు నువ్వు? పిచ్చి పిచ్చిగా కాదు సకల, నాకు నీ గురించి అణువణువు తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను. అసలు ఎవరు నువ్వు? ప్రియమైన శత్రువుని. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నా శత్రువేంటి? అవును, నీ చిరకాల శత్రువుని. నీ కుట్రకి, మోసాలకి అన్యాయంగా బలైన నీ తమ్ముడి భార్య రాధికని. ఎవరు సకల? ఏమైంది సకల? సకల, సకల, సకల! దెబ్బ కరెంట్ షాక్ కొట్టినట్టు అలా అయిపోయావు. ఎవరు సకల ఫోను? అది 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 హలో. ఓ, ఉన్నావా? కొంపదీసి షాక్ లో పోయావేమో అనుకున్నాను. అయినా పాపాత్ములకి ఆయుష్ ఎక్కువ అంటారు. నువ్వంత తేలిగ్గా పోవులే. నిజంగా నిజంగా నువ్వు రాధికవేనా? ఇంత క్లియర్ గా చెప్పాక కూడా నువ్వు రాధికవేనా అని అడుగుతున్నావేంటి? నీకేమైనా పిచ్చా, వెర్రా? ఎక్కడున్నావు నువ్వు? నీ పక్కనే ఉన్నాను. నిన్ను చూస్తూ మాట్లాడుతున్నాను. ప్రతి క్షణం నిన్ను నీడలా వెంటాడుతున్నాను. ఏయ్, నువ్వు నాకు కనిపించట్లేదు. ఎక్కడున్నావు? నీకు మూడినప్పుడు నీ కథ ముగించడానికి నీ ఎదురుగా వస్తానులే గాని ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను చెప్పే మాట విను. నువ్వలా చెప్తుంటే భయంతో నా ప్రాణం పోతోందిరా భార్గవ్. ఎన్ని రోజులైనా రాధి ఎక్కడుందో ఒక చిన్న ఆచకు కూడా తెలియకపోవడం ఏమిట్రా? అదే నాకు కూడా టెన్షన్గా ఉందమ్మా. ఈ ఊరంతా వెతికాను. తెలిసిన వాళ్ళని, కనిపించిన వాళ్ళని, అందరినీ రాధి గురించి అడిగాను. కనీసం ఒక్కరు కూడా రాధిని పలానా చోట చూసామని గాని, కనిపించిందని గాని ఎవరూ చెప్పలేదు. ఈ పండగ రోజుల్లో మనల్ని ఇంతలా ఏడిపించడానికి ఆ గురవాయరప్పకి మనసు ఎలా వచ్చిందో అర్థం కావటం లేదురా. మీరు నిందించాల్సింది, నిలదీయాల్సింది దేవుణ్ణి కాదు, ఆ కార్తీక్ కృష్ణని. మంచోడు, మహానుభావుడు అని మనిషి రూపంలో ఉన్న దేవుడని పొగిడారు. ఇప్పటికైనా మీరు దేవుడు అనుకుంటున్న అతగాడి నిజస్వరూపం మీకు అర్థమైందా?
ఒక ముఖ్యమైన పని మీద ఇంట్లో నుంచి వెళ్లిన నా కూతురు ఆ రోజు నుంచి కనపడకుండా పోయింది. దానికి మా అల్లుడు ఎలా బాధ్యుడవుతాడండి? మీరింత అమాయకులు కాబట్టే కూతుర్ని పోగొట్టుకుని ఇలా పిచ్చోళ్లలా ఏడుస్తున్నారు. మీ కూతుర్ని వదిలించుకోవడం కోసమే అతను మీ అమ్మాయి మీద హంతకురాలు అనే నింద వేశాడు. లేదండి, మా అల్లుడు అలా నిందలు వేసే మనిషి కాదు. సరే, కాసేపు మీరు చెప్పిందే నిజం అనుకుందాం. మీ అమ్మాయి కనపడకుండా పోయి ఇన్ని రోజులవుతోంది కదా. ఎంత కాదనుకున్నా రాధిక కార్తీక్ కృష్ణ భార్య కదా. మరి తన భార్య కనపడకుండా పోయిందన్న బాధ అతనిలో ఏమాత్రమైనా ఉందా? నిజంగా కార్తీక్ కృష్ణకి రాధికని వదిలించుకునే ఉద్దేశం లేకపోతే అతను కూడా మీలాగే ఇలా బాధపడుతూ ఉండాలి కదా. అంతేగాని వ్రతాలు వనభోజనాలు అంటూ అక్కడంతా ఆనందంగా పండగ చేసుకోడు. ఏంటి మీరనేది? పచ్చి నిజం. వాళ్ళ గురించి మీరు తెలుసుకోవలసిన నిజస్వరూపం వెళ్ళి కళ్ళారా చూడండి. రాధిక కనపడకుండా పోయిందన్న బాధ లేకుండా కుటుంబం అంతా కలిసి ఎలా పండగ చేసుకుంటున్నారో మీకే అర్థమవుతుంది. చూడండి, మీరిలా ఏడుస్తూ కూర్చుంటే మీకు కన్నీళ్లు కరువవ్వడం తప్ప ఆ దేవుడు కూడా మీ మొర వినడు. అందుకే వెళ్ళి ఆ కార్తీక్ కృష్ణని నిలదీయండి. ఆ ఇంటి నుంచి అతని కారణంగానే మీ అమ్మాయి కనపడకుండా పోయింది కాబట్టి మీ అమ్మాయిని వెతికి తీసుకొచ్చి మీకప్పగించాల్సిన బాధ్యత అతనిదే అని అతనికి వార్నింగ్ ఇవ్వండి. లేదంటే పోలీస్ కేసు పెడతామని బెదిరించండి. అప్పుడు చచ్చినట్టు తనే వెతికి ఎక్కడున్నా సరే మీ అమ్మాయిని తీసుకొచ్చి మీకు అప్పగిస్తాడు. అమ్మా, మనం చెయ్యాల్సింది బాధపడ్డం కాదు, అక్కడికెళ్ళి తేల్చుకోవడం అని అర్థమైంది. రాధి గురించి ఆ కార్తీక్ కృష్ణతో తాడో పేడో తేల్చుకుందాం పదమ్మా. భార్గవ్, తెలియకుండా మాట్లాడుకో. తెలియకుండా కాదు బావా, కళ్ళారా చూశాను కాబట్టే మాట్లాడుతున్నాను. ఏ రోజుకైనా నా చెల్లెల్ని మీరు తాళి కట్టిన భార్యగా చూశారా? తనని దూరం పెట్టి కంటతడి పెట్టించారే తప్ప ఆ కన్నీళ్ళని తుడిచి భర్తగా నేనున్నాను అని రాధికకి ఏ రోజైనా మీరు భరోసా ఇచ్చారా? చెప్పండి. రాధికని వదిలించుకోవడం కోసం మీరు తన మీద హంతకురాలనే నేరం మోపారు. షటప్, జస్ట్ షటప్. ఏంటి? నేను రాధికని వదిలించుకోవడం కోసం తన మీద హంతకురాలనే నేరం మోపానా? అవును. ఏ పాపం తెలియని నా చెల్లెల్ని మీరు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లబోయారు. అందుకే తను నిర్దోషి అని నిరూపించుకోవడానికి నా చెల్లెలి గుమ్మం దాటింది. ఆ క్రమంలోనే ఏదో ప్రమాదంలో పడుంటుంది. అందుకే ఇన్ని రోజులైనా తను కనబడలేదు.